Hello friends and my dear well wishers. Once again, welcome back to the GAN Simplify యూట్యూబ్ ఛానల్. 2021లో అమెరికన్ ట్రూప్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో విడిచిపెట్టినటువంటి అమెరికన్ ఆయుధాలను వెనక్కి ఇవ్వాలంటున్న డొనాల్డ్ ట్రంప్. మీకు గుర్తుందా? 2001 నుండి ఆగస్ట్ 2021 వరకు, అనగా 20 ఏళ్ల పాటు అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాయి. అమెరికాలో జరిగినటువంటి 9/11 టెర్రర్ అటాక్లో 3,000కు పైగా అమెరికన్స్ చనిపోయారు. ఈ టెర్రర్ అటాక్కి కారణంగా భావించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మిలిటెంట్ గ్రూప్ అల్ ఖైదా లీడర్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ అంతం చేసేందుకు అమెరికన్ ట్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్లో డిప్లాయ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 9/11 టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ను తాలిబాన్స్ అమెరికాకు అప్పగించేందుకు నిరాకరించడంతో ఆ సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జార్జ్ బుష్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమిస్తుంది. అలా 2001 నుండి 2011 వరకు, అనగా 10 ఏళ్ల కాలం పాటు అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ కోసం వెతకడం అయితే జరుగుతుంది. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నాడన్న విషయం తెలుసుకున్న అమెరికన్ ట్రూప్స్ పాకిస్తాన్ వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ను చంపేయడం అయితే జరుగుతుంది. అయినా కూడా రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి $400 బిలియన్ సహాయం అందించడం అయితే జరిగింది. ఇలా ప్రపంచంలో ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా చూస్తున్నటువంటి పాకిస్తాన్కు అమెరికా సహాయం అందించడం వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్ చూసినట్లయితే, ఆసియా ఖండంలో రానున్న రోజుల్లో ఇండియా యొక్క ఎదుగుదలను అణిచేందుకై అమెరికా పాకిస్తాన్ని ఉపయోగించుకోబోతుంది. ఇందుకోసమే ఇంత పెద్ద మొత్తంలో అమెరికా పాకిస్తాన్కి సహాయాన్ని అందిస్తుంది. సో ఇలా పాకిస్తాన్లో దాక్కున్నటువంటి ఒసామా బిన్ లాడెన్ని చంపిన తర్వాత అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ను డెమోక్రటిక్ నేషన్గా మారుస్తానని మరో 10 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండడం జరుగుతుంది. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో అనేక సార్లు ఎలక్షన్స్ని కండక్ట్ చేసినా ఏ లాభం లేకుండా పోతుంది. ఆఖరికి అమెరికన్ ట్రూప్స్ అలసిపోయి తిరిగి తమ దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అదే సమయంలో అమెరికా భావనను గుర్తించినటువంటి తాలిబాన్స్ 2001 నుండి 2021 వరకు అనేక చిన్నపాటి వ్యతిరేకతలను చూపిస్తూ అమెరికన్ ట్రూప్స్కి ఎదురు తిరిగేవారు. కానీ 2021లో అక్కడున్నటువంటి తాలిబాన్స్ గొరిల్లా టాక్టిక్స్తో ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నటువంటి అమెరికన్ ట్రూప్స్కి ఎదురు తిరగబడతారు. అలా ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్లుగా ఉంటున్నటువంటి అమెరికన్ ట్రూప్స్పై పెద్ద మొత్తంలో తాలిబాన్స్ విజయం సాధిస్తారు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అలా అమెరికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధ సమయంలో అమెరికన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తప్పనిసరి పరిస్థితుల్లో అనేక అమెరికా రక్షణ రంగ ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్లో వదిలేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అలా వదిలేసినటువంటి అమెరికన్ ఆయుధాలన్నింటినీ అమెరికాకి తిరిగి ఇవ్వాలంటూ ఒక స్టేట్మెంట్ జారీ చేయడం అయితే జరిగింది. మీలో ఎవరైనా ఈ న్యూస్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు, అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ని వదిలి 4 ఏళ్ల సమయం అవుతుంది కదా, అయినా రిటర్న్ చేయాలంటూ అడిగేంతలా ఏం ఆయుధాలను వదిలేశారని. ఇక్కడ అమెరికా ద్వారా వదిలేసినటువంటి ఆయుధాలను చూసినట్లయితే అవి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి 7,77,000 గన్స్, 70,000కు పైగా ట్రక్స్, అదేవిధంగా మరెన్నో మిలిటరీ హెలికాప్టర్స్, ఆర్టిల్లరీ ట్యాంక్స్, మిజైల్స్, ఇలా ఎన్నో విలువైన అమెరికన్ ఆయుధాలని ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలేయడం అయితే జరుగుతుంది. ఈ ఆయుధాలని ప్రస్తుతం అమెరికా రిటర్న్ చేయాలంటూ స్టేట్మెంట్స్ జారీ చేస్తుంది. సో ఇప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ రిటర్న్ అడగడంతో తాలిబాన్స్ ఆ వెపన్స్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే రీసెంట్గా ట్రంప్ స్టేట్మెంట్ తెలుసుకున్నటువంటి తాలిబాన్స్ ఆ స్టేట్మెంట్కి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, అమెరికన్ ట్రూప్స్ ద్వారా వదిలేనటువంటి ఆయుధాలను రిటర్న్ చేయాలంటే వాటిని అమెరికాకి వ్యతిరేకంగా వాడాల్సి వస్తుందన్నారు. సో వెపన్స్ అమెరికాకి రిటర్న్ రావడం చాలా కష్టమే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ను 2021లో అమెరికన్ ట్రూప్స్ వదిలేగానే అనేక ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ పాలనను ఒక ప్రభుత్వంగా గుర్తించలేదు. సో ఆఫ్ఘనిస్తాన్ను పాలించేందుకు తాలిబాన్స్కి కావాల్సినటువంటి ధనాన్ని అమెరికన్ ట్రూప్స్ ద్వారా వదిలేనటువంటి అనేక ఆయుధాలను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన అమౌంట్తో దేశాన్ని పాలించారు. అదేవిధంగా తాలిబాన్స్ డైరెక్ట్గా అమెరికాకి ఇచ్చిన మెసేజ్ చూసినట్లయితే, అమెరికా ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో వదిలినటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్స్ని తాలిబాన్స్ ఆక్రమించారని, వాటిని రిటర్న్ ఇవ్వడం కుదరదంటున్నారు. బట్ ఇక్కడ చూసినట్లయితే ట్రంప్ కూడా ఎవరి మాట వినని సీత ఇలాంటోడు. ఇక్కడ అమెరికా ప్రభుత్వం ఒసామా బిన్ లాడెన్ని చంపేందుకై 20 సంవత్సరాల పాటు అమెరికన్ ట్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్లో డిప్లాయ్ చేయడం అయితే జరిగింది. దానికి
అమెరికా ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు చూసినట్లయితే అక్షరాల $2.3 ట్రిలియన్. మరి అదే ప్రస్తుతం మన భారతదేశం యొక్క జీడిపి చూసినట్లయితే $3.8 ట్రిలియన్. అంటే ఆ సమయంలోనే అమెరికా $2.3 ట్రిలియన్ ని అమెరికన్ ట్రూప్స్ కోసమై ఖర్చు చేయడం అయితే జరిగింది. సో చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ అమెరికన్ ఆయుధాల కోసం ఆఫ్ఘనిస్తాన్తో అమెరికా మరోసారి యుద్ధం చేసే అవకాశం ఉందా లేదా? సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ తోటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.